శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అథ వింశోధ్యాయ రుద్రగణములతో రాక్షసుల యుద్ధము. వ్యాస ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ కథాతే శ్రావితాద్భుత మహాప్రభో శంకరస్య యత్ర లీలాచ పావని ఇదానీం బ్రూహి సుప్రీత్య కృపాం కృత్వా మమోపరి రాహుర్ముక్తః కుత్ర గతః పురుషేణ మహామునే. వ్యాసుడిట్లు పలికెను, ఓ సనత్కుమార, సర్వజ్ఞుడవగు నీవు శంకర మహాప్రభుని అద్భుత గాథను వినిపించితివి. ఈ గాథలోని లీల పావనము. ఓ మహర్షి, నీవిప్పుడు నాపై దయని చూపి ఆ పురుషునిచే విడిచిపెట్టబడిన రాహువు ఎచటకు వెళ్ళెను అను విషయమును మిక్కిలి ప్రీతితో చెప్పుము. సూతౌవాచ ఇత్యాకన్య వచస్తస్య వ్యాసస్వామి వ్యాసస్యామిత మేధసః ప్రత్యువాచ ప్రసన్నాత్మ బ్రహ్మపుత్రో మహాముని. సూతుడిట్లు పలికెను, మహాబుద్ధిమంతుడగు ఆ వ్యాసుని ఈ మాటను విని బ్రహ్మపుత్రుడగు ఆ మహర్షి ప్రసన్నమగు మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను. సనత్కుమార ఉవాచ రాహుర్విముక్తో యస్తేన సోపి తద్వరవరస్థలే అతః స వరవరో భూత ఇతి భూమౌ ప్రధాం గతః తతః సమన్యమానః స్వం పునర్జ నిమధానతః గతగర్వో జగామాధ జలంధర పురంశనైః జలంధరాయ శోభ్యేత్య సర్వమీస విచేష్టితం కథయామాస తద్వ్యాస దైత్యేశ్వరాయ వై జలంధరస్తు తచ్చుత్వా కోపాకులిత విగ్రహ బభూవ బలవాన్ సింధుపుత్రో దైత్యేంద్ర సప్తమః తతః కోప పరాధీన మానసో దైత్య సప్తమః ఉద్యోగం సర్వసైన్యానాం దైత్యానామాదిదేశః. సనత్కుమారుడిట్లు పలికెను, ఆ పురుషుడు రాహువును అభీర దేశములో విడిచిపెట్టుటచే రాహువు జాతిబాహ్యుడై భూలోకములో అట్టి ప్రఖ్యాతిని గాంచినాడు. తరువాత అతడు తనకు పునర్జన్మ లభించినదని భావించి తలవంచుకొని తొలగిన గర్వము గలవాడై మెల్లగా జలంధరుని నగరమునకు చేరెను. ఓ వ్యాస, అతడు జలంధరుని వద్దకు వెళ్ళి ఈశ్వరుని వ్యవహారమునంతను ఆ రాక్షసరాజునకు సంగ్రహముగా చెప్పెను. సముద్రపుత్రుడు రాక్షస వీరులలో శ్రేష్ఠుడు బలవంతుడు అగు జలంధరుడు ఆ వృత్తాంతమును విని కోపముతో కదిలిపోయిన దేహము గలవాడు ఆయను. అప్పుడు కోపమునకు పూర్తిగా వశమైన మనస్సు గల ఆ రాక్షస వీరుడు రాక్షస సైన్యములన్నీ యుద్ధమునకు సన్నద్ధము కావాలనని ఆదేశించెను. జలంధర ఉవాచ నిర్గచ్చం త్వఖిలా దైత్యాః కాలనేమి ముఖాః ఖలు తదా శుంభ నిశుంభాద్యా వీరాః స్వబల సంయుతాః కోటి వీర కులోత్పన్నాః కుంభవంశ్యాశ్చ దౌర్హృదాః కాలకాః కాలకేయాశ్చ మౌర్యా ధౌమ్రాస్తథైవ చ ఇత్యాజ్ఞాప్యాసురపతిః సింధుపుత్రః ప్రతాపవాన్ నిర్జగామాసు దైత్యానాం కోటిభిః పరివారితః తతస్తస్యాగ్రతః శుక్రో రాహుశ్చిన్న శిరోభవత్ ముకుటాశ్చ పతద్భూమౌ వేగాత్ ప్రస్ఖలితస్తదా విరాజత నభాపూర్ణం ప్రావృషీవ యథాఘనైః జాతా అశకునాభూరి మహోపద్రవసూచకాః తస్యోద్యోగం తథా దృష్ట్వా గీర్వానాస్తే సవాసవాః అలక్ష్మితాస్తదా జిగ్ముః కైలాసం శంకరాలయం తత్ర గత్వా శివం దృష్ట్వా సుప్రణమ్య సవాసవాః దేవాః సర్వే నతస్కందాః కరౌ బద్ధ్వా చ తుష్టువుః. జలంధరుడిట్లు పలికెను, కాలనేమి, శుంభుడు, నిశుంభుడు మొదలగు రాక్షస వీరులందరూ తమ సైన్యములతో గుడి బయలుదేరెదరుగాక. కోటి వీరకులమునందు పుట్టినవారు కంబు వంశజాతులు, దౌర్హృదులు, కాలకులు, కాలకేయులు, మౌర్యులు మరియు ధూమ్రులు కూడా బయలువెడలెదరుగాక. సముద్రపుత్రుడు ప్రతాపవంతుడు అగు ఆ రాక్షసరాజు ఈ విధముగా ఆజ్ఞాపించి కోట్ల రాక్షసులతో చుట్టువారబడి ఉన్నవాడై శీఘ్రముగా బయలుదేరెను. అతనికి ముందు శుక్రుడు మరియు తెగిన శిరస్సుతో కూడిన రాహువు నడిచిరి. అప్పుడు అతని కిరీటము వేగము వలన జారి భూమిపై పడెను. ఆకాశం అంతయు వర్షాకాలములో వలె మేఘములతో నిండి ప్రకాశించెను. గొప్ప ఉపద్రవమును సూచించే అపశకునములు అనేకముగా బయలుదేరెను. అతని సైన్యోద్యోగమును పరికించి ఇంద్రాది దేవతలు అప్పుడు అతనికి కానరాకుండా శంకరుని నివాసముకు కైలాసమునకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అందరూ అతడికి వెళ్ళి శివుని దర్శించి తలలు వంచి నమస్కరించి చేతులు జోడించి స్తుతించిరి. దేవావూచుః దేవదేవ మహాదేవ కరుణాకర శంకర నమస్తేస్తు మహేశాన పాహిన శరణాగతాన్ విహ్వలా వయమత్యుగ్రం జలంధర కృతాత్ ప్రభో ఉపద్రవాత్ స దేవేంద్రాః స్థానభ్రష్టాః కృతిస్థితాః న జానాసి కథం స్వామిన్ దేవాపత్తిమిమాం ప్రభో
తస్మాన్నో రక్షణార్థాయ జహి సాగరనందనం అస్మాకం రక్షణార్థాయ యత్పూర్వం గరుడధ్వజ నియోజితస్త్వయానాథ న క్షమస్యోజ్య రక్షితుం తదధీనో గృహే తస్య తిష్టత్యద్య మయా సహ వయం చ తత్ర అగ్నావసగా సురాః అలక్షితా వయం చాత్ర గతాః శంభో త్వదంతికం స ఆయాతి త్వయా కర్తుం రణం సింధుసుతో బలి అతః స్వామిన్ రణేత్వం తమ విలంబం జలంధరం హంతుమర్హసి సర్వజ్ఞ పాహిన శరణాగతాన్. దేవతలిట్లు పలికిరి, ఓ దేవదేవ మహాదేవ కరుణానిధి శంకర, నీకు నమస్కారమగుగాక. ఓ మహేశ్వర, శరణు పొందిన మమ్ములను కాపాడుము. ఓ ప్రభు, దేవేంద్రునితో సహా మేమందరము స్థానభ్రష్టులమై భూమి యందు నివసిస్తూ జలంధరుడు చేయించిన ఉపద్రవములచే చాలా దుఃఖితులమై ఉన్నాము. ఓ స్వామి ప్రభు, దేవతలకు వచ్చి పడిన ఈ ఆపదను నీవు ఎరుంగకపోవుట ఎట్లు సంభవము? కావున మమ్ములను రక్షించుట కొరకై సముద్ర తనయుడగు జలంధరుని సంహరించుము. ఓ నాథ, నీవు పూర్వము మా రక్షణ కొరకై గరుడ వాహనుడగు విష్ణువును ఆదేశించి ఉంటివి. కానీ అతడు ఈనాడు మమ్ములను రక్షింప సమర్థుడుగాడు. అతడు లక్ష్మీదేవితో సహా జలంధరునకు వసుడై వాని గృహంలో నివసించుచున్నాడు. వాని ఆజ్ఞకు వర్తులమగు మేము దేవతలము కూడా అచ్చటనే ఉన్నాము. ఓ శంభు, బలవంతుడగు ఆ సముద్ర తనయుడు నీతో యుద్ధమును చేయుటకు వచ్చుచున్నాడు. మేము అతని కంటబడకుండా ఇచ్చటకు నీ సన్నిధికి వచ్చి ఉంటిమి. ఓ స్వామి, కావున నీవు శీఘ్రముగా జలంధరుని యుద్ధములో సంహరించతగుదువు. ఓ సర్వజ్ఞ, శరణుజొచ్చిన మమ్ములను రక్షింపుము. సనత్కుమారౌ వాచ ఇత్యుక్త్వా తే సురాः సర్వే ప్రభుం నత్వా సవాసవాః పాదౌ నిరీక్ష్య సంతస్తుర్మహేశస్య వినమ్రకాః ఇది దేవవచ శ్రుత్వా ప్రహస్య వృషభధ్వజః ధృతం విష్ణుం సమాహూయ వచనం ఛేదమబ్రవీత్. సనత్కుమారుడు ఇట్లు పలికెను. ఆ ఇంద్రాది దేవతలందరూ ఇట్లు పలికి ఆ ప్రభువునకు ప్రణమిల్లి మహేశ్వరుని పాదములను దర్శిస్తూ వినయముతో నిలబడిరి. వృషభధ్వజుడకు శివుడు దేవతల ఈ మాటలను విని నవ్వి వెంటనే విష్ణువును పిలిపించి ఈ మాటను పలికెను. ఈశ్వరౌ వాచ హృషీకేశ మహావిష్ణో దేవాశ్చాత్ర సమాగతాః జలంధర కృతాపీడాః శరణం మేతి విహ్వలాః జలంధరః కథం విష్ణో సంగరేణ హతస్త్వయా తద్గృహం చాపి యాతోసి త్యక్త్వా వైకుంఠమాత్మనః మయా నియోజితస్త్వం హి సాధు సంరక్షణాయ చ నిగ్రహాయ ఖలానాం చ స్వతంత్రేణ విహారిణ. ఈశ్వరుడిట్లు పలికెను. ఓ ఇంద్రియాధిపతి మహావిష్ణు, జలంధరునిచే పీడింపబడిన మిక్కిలి దుఃఖమును పొందిన దేవతలు ఇచ్చటకు వచ్చి నన్ను శరణు పొందినారు. ఓ విష్ణు, నీవు యుద్ధములో జలంధరుని సంహరించపోవుటకు కారణమేమి? పైగా నీవు వైకుంఠమును విడిచిపెట్టి వాని గృహమునకు చేరుకొంటివి. స్వతంత్రుడును లీలా విహారిణి అగు నేను నిన్ను సాధు పురుషుల రక్షణ కొరకు దుష్టుల శిక్షణ కొరకు నియోగించి ఉన్నాను కదా. సనత్కుమారౌ వాచ ఇత్యాకన్య మహేశస్య వచనం గరుడధ్వజః ప్రత్యువాచ వినీతాత్మ నతకంద సాంజలిర్హరి. సనత్కుమారుడిట్లు పలికెను. మహేశ్వరుని ఈ మాటను విని గరుడధ్వజుడు విష్ణువు వినయముతో నిండిన అంతఃకరణము గలవాడై చేతులు జోడించి నమస్కరించి ఇట్లు బదులిడెను. విష్ణురువాచ తవాంస సంభవాత్వచ్చ భ్రాతృత్వాచ్చ తథాశ్రియః మయాన నిహత సంఖ్యే త్వమేవైనం జహిదానవం మహాబలో మహావీరోజేయః సర్వదివోకసాం అన్యేషాం చాపి దేవేశ సత్యమేతద్ బ్రవీమ్యహం మయా కృతో రణస్తేన చిరం దేవాన్వితేన వై మదుపాయో న ప్రవృత్తస్తస్మిన్ దానవపుంగవే పరాక్రమత స్తుష్టో వరం బ్రూహీత్యహం ఖలు ఇతి మద్వచనం శ్రుత్వా స వవ్రే వరముత్తమం మద్భగిన్యా మయా సార్ధం మద్గేహే ససురోవస మదధీనో మహావిష్ణో ఇత్యహం తద్గృహం గతః. విష్ణువు ఇట్లు పలికెను. నీ అంశ నుండి జన్మించిన వాడగుట లక్ష్మికి సోదరుడు అను కారణములచే ఆ రాక్షసుని నేను యుద్ధంలో సంహరించలేదు. వానిని నీవే సంహరించుము. ఓ దేవదేవ, మహాబలుడు మహావీరుడు ఆ రాక్షసుని సర్వదేవతలు కానీ ఇతరులు కానీ జయించలేరు. ఈ నా మాట సత్యము. నేను దేవతలతో కూడి చిరకాలము ఆ రాక్షస వీరునితో యుద్ధమును చేసి తిని నా ఉపాయము వాని యందు విఫలమాయను. అతని పరాక్రమమునకు నేను సంతసిల్లి వరమును కోరుకొనుము అని పలికి తిని నా ఈ మాటలను విని అతడు ఉత్తమమగు వరమును కోరెను. ఓ మహావిష్ణు, నా సోదరియగు లక్ష్మితో మరియు దేవతలతో కూడి నా ఇంటిలో నివసించుము. నాకు ఆధీనుడవై ఉండుము అని అతడు కోరినాడు. కావుననే నేను అతని గృహమునకు వెళ్ళి ఇంటిని. సనత్కుమారో వాచ ఇది విష్ణోర్వచశ్రుత్వా శంకరస్య మహేశ్వరః విహస్యోవాచ సుప్రీతః సదయో భక్తవత్సలః
సనత్కుమారుడిట్లు పలికెను. విష్ణువు యొక్క ఈ మాటను విని మంగళకరుడు, దయామయుడు, భక్తవత్సలుడు నగు ఆ మహేశ్వరుడు మిక్కిలి సంతసిల్లి నవ్వుతూ ఇట్లు పలికెను. మహేశ్వర ఉవాచ: హే విష్ణు సురవర్యత్వం శృణు మద్వాక్యమాదరాత్. జలంధరం మహాదైత్యం హనిష్యామి న సంశయః. స్వస్థానం గచ్చ నిర్భీతో దేవా గచ్చన్త్వపి ధ్రువం. నిర్భయా వీత సందేహ హతం మత్వా సురాధిపం. మహేశ్వరుడిట్లు పలికెను. దేవతలలో శ్రేష్ఠుడవగు ఓ విష్ణు, నా మాటను నీవు శ్రద్ధతో వినుము. మహారాక్షసుడగు జలంధరుని నిస్సందేహముగా సంహరించగలను. నీవు నిర్భయముగా నీ స్థానమునకు వెళ్ళుము. ఆ రాక్షసరాజు హతుడైనాడని తలంచి దేవతలు కూడా నిస్సందేహముగా, నిర్భయముగా, నిశ్చయముగా తమ తమ స్థానములకు వెళ్ళెదరుగాక. సనత్కుమారౌ వాచ: ఇది శ్రుత్వా మహేశస్య వచనం స రమాపతిః స నిర్జరో జగామాసు స్వస్థానం గత సంశయః. ఏతస్మిన్నంతరే వ్యాస స దైత్యేంద్రో అతివిక్రమః. సన్నద్ధైరసురైః సార్ధం శైలప్రాంతముపాయయౌ బలి. కైలాసమవరుధ్యాద మహత్యా సేనయాయుతః. సంతస్థౌ కాలసంకాసః కుర్వన్ సింహరవం మహాన్. అధ కోలాహలం శ్రుత్వా దైత్యనాద సముద్భవం. చుక్రోధాతి మహేశానో మహాలీలః కలాంతకః. సమాధిదేశ సంయత్తాన్ స్వగణాన్ స మహాబలాన్. నంద్యాదికాన్ మహాదేవో మహోత్సాహః కౌతికీహరః. నందీభృంగి ముఖ సేనానీముఖాః సర్వే శివాజ్ఞయా. గణాశ్చ సమనహ్యంత యుద్ధాయాతి త్వరాన్వితాః. అవతేరుర్గణాః సర్వే కైలాసాత్ క్రోధదుర్మదాః. వల్గంతో రణశబ్దాంశ్చ మహావీరా రణాయహి. సనత్కుమారుడిట్లు పలికెను. మహేశ్వరుని ఈ మాటను విని ఆ లక్ష్మీపతి తొలగిన సంశయములు గలవాడై దేవతలతో కూడి తన స్థానమునకు శీఘ్రముగా చేరుకొనెను. ఓ వ్యాస, ఇంతలో మహాపరాక్రమశాలి బలశాలియగు ఆ రాక్షసరాజు యుద్ధ సన్నద్ధులైన రాక్షసులతో కూడి కైలాస పర్వత సమీపమునకు చేరెను. యమునితో సమానముగు ఆ జలంధరుడు పెద్ద సేనతో కూడిన వాడై కైలాసమును ముట్టడించి సింహనాదమును చేయుచు ఉత్కర్ష గలవాడై స్థిరముగా నుండెను. గొప్ప లీలలు గలవాడు దుష్ట సంహారకుడు అగు శివుడు రాక్షసుల సింహనాదము నుండి బయలువెడలిన ఆ కోలాహలమును విని అప్పుడు మిక్కిలి కోపించెను. గొప్ప లీలలు గలవాడు, యుద్ధమునందు ఉత్సాహము గలవాడు, పాపహారియగు మహాదేవుడు మహాబలశాలురగు నంది మొదలైన తన గణములను యుద్ధమునకు ఆదేశించెను. నంది, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి మొదలగు గణములందరూ శివుని ఆజ్ఞచే మిక్కిలి వేగంతో యుద్ధమునకు సన్నద్ధులైరి. క్రోధముచే మిక్కిలి మదించి ఉన్న మహావీరులకు గణములందరూ సింహనాదములను చేయుచు యుద్ధము కొరకై కైలాసము నుండి క్రిందకి దిగిరి. తత సమభవద్యుద్ధం కైలాసోపత్య పత్యకాసువై. ప్రమదాధిపత్యైత్యానాం ఘోరం శస్త్రాస్త్ర సంకులం. భేరీ మృదంగ శంఖౌ ఘైర్నిస్వానైర్వీరహర్షణై. గజాస్వరథశబ్దైశ్చ నాదితా భూర్వ్యకంపత. శక్తితోమర బాణౌఘైర్ ముసలైః పాశపట్టిసైః. వ్యరాజత నభఃపూర్ణం ముక్తాభిరివ సంవృతం. నిహతైర్నాగాశ్వైః పత్తిభిర్భూర్వ్యరాజత. వజ్రాహతైః పర్వతేంద్రైః పూర్వమాసీ దివః సంవృత. ప్రమదాహత దైత్యౌఘైర్ దైత్యాహత గణైస్తథా. వసాశృన్మాంస పంకాఢ్య భూరగమ్యా భవత్తదా. ప్రమదాహత దైత్యౌఘాన్ భార్గవః సమజీవయత్. యుద్ధే పునశ్చైవ మృత సంజీవనీ బలాత్. దృష్ట్వా వ్యాకులితాంస్తాంస్తు గణాః సర్వే భయార్దితాః. శశంసుర్దేవదేవాయ సర్వే శుక్ర విచేష్టితం. తరువాత కైలాస పర్వత సానులయందు ప్రమథగణములకు రాక్షసులకు మధ్య శస్త్రాస్త్రములతో అల్లకల్లోలముగానున్న ఘోర యుద్ధము జరిగెను. భేరీలు, మృదంగములు, శంఖములు ధ్వని చేయుచు వీరులకు ఉత్సాహము కలిగించుచుండెను. ఏనుగులు, గుర్రములు మరియు రథముల శబ్దములచే భూమి మారుమ్రోగి కంపించెను. శక్తి, తోమర, ముసల, పాశ, పట్టిసములను ఆయుధములతో మరియు బాణ సమూహములతో నిండి ఉన్న ఆకాశము అంతయు ముత్యములను వెదజల్లినట్లు ప్రకాశించెను. సంహరింపబడిన ఏనుగులతో, గుర్రములతో మరియు పదాతి సైనికులతో నిండిన భూమి పూర్వము వజ్రముచే కొట్టబడిన పర్వత శ్రేష్టములచే కప్పబడి ఉన్న స్థితిని పోలియుండెను. ప్రమధుల చేతిలో అనేక రాక్షసుల చేతిలో అనేక గణములు సంహరింపబడిరి. వారి రక్త మాంసముల బురదతో నిండిన భూమి యొక్క ఉపరితలము కాలు పెట్టుటకు వీలు లేనిదై ఉండెను. ప్రమధులచే సంహరింపబడిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవని యొక్క బలముచే పలుమార్లు యుద్ధములో మరలా బ్రతికించుచుండెను. గణములందరూ వారిని చూచి కంగారు పడి భయపీడితులై శుక్రుని ఆ కార్యమును గూర్చి దేవదేవుడకు శివునకు విన్నవించిరి.
తచ్చుత్వా భగవాన్ రుద్రశ్చకారో క్రోధముల్బణం భయంకరోతి రౌద్రాశ్చ బభూవ ప్రజ్వలం దిశః అథ రుద్రముఖాత్కృత్య బభూవాతీవ భీషణ తాళజం ఘోధరీ వక్ర స్తనాపీడిత భూరుహ సా యుద్ధభూమిం తరసా ససాద మునిసత్తమ విచచార మహాభీమా భక్షయంతి మహాసురాన్ అదసా రణమధ్యేహి జగామ గతభీర్ధృతం యత్రాస్తే సంవృతో దైత్య వరేంద్రైః సహి భార్గవః స్వతేజసా నభోవ్యాప్య భూమిం కృత్వా చ సా మునే భార్గవం స్వభగైర్ధృత్వా జగామాంతర్హితం నభః విద్రుతం భార్గవం దృష్ట్వా దైత్య సైన్య గణాస్తదా ప్రమ్లాన వదనాయుద్ధ నిర్జగ్ముర్యుద్ధ దుర్మదాః అధోభజ్యత దైత్యానాం సేనా గణభయార్దిత వాయువేగ హతాయద్వత్ ప్రకీర్ణ తృణసంహతి. ఆ మాటలను విని రుద్రభగవానుడు తీవ్రమగు కోపమును పొందెను. ఆయన మిక్కిలి రౌద్రాకారమును పొంది భయమును గొల్పెను. ఆయన తన తేజస్సుచే దిక్కులను మండునట్లు చేసెను. అప్పుడు రుద్రుని ముఖము నుండి అతి భయంకరమగు కృత్య అనగా క్షుద్రశక్తి ఉద్భవించెను. తాటి చెట్లు వంటి పిక్కలు, పర్వత గుహ వంటి నోరుగల ఆమె తన స్తనములతో వృక్షములను చూర్ణము చేసెను. ఓ మహర్షి, ఆమె వెంటనే యుద్ధభూమికి చేరుకొని అతి భయంకరాకారముతో మహారాక్షసులను భక్షిస్తూ సంచరించెను. అప్పుడు ఆమె యుద్ధ మధ్యములో రాక్షస శ్రేష్ఠులచే చుట్టువారబడి ఉన్న శుక్రుడు ఉన్న స్థానమునకు శీఘ్రముగా నిర్భయముగా చేరెను. ఓ ముని, ఆమె తన తేజస్సుతో ఆకాశమును నింపి తాను నడిచిన భూభాగమును బ్రద్దలుగొట్టి భార్గవుని ఒడిసిపట్టి ఆకాశములోనికి ఎగిరి అంతర్ధానమయ్యను. యుద్ధమునందు మదించి ఉన్న రాక్షస సైనికులు యుద్ధరంగము నుండి భార్గవుడు అంతర్హితుడగుటను గాంచి మాడిపోయిన ముఖములు గలవారై యుద్ధము నుండి వెనుదిరిగిరి. అప్పుడు తుఫాను గాలిచే ఎగురుగొట్టబడి గడ్డిమోపు చెల్లాచెదరైన తీరున ప్రమథగణములచే పీడింపబడిన రాక్షస సేన భయముతో చెల్లాచెదరాయెను. భగ్నాం గణ భయాద్ దైత్యసేనాం దృష్ట్వాత్యమర్షితాః నిశుంభ శుంభౌ సేనాన్యౌ కాలనేమిశ్చ చుక్రుసుః త్రయస్తే వారయామాసుర్గణసేనాం మహాబలాః ముంచంతః సరవర్షాని ప్రావృషీవ బలహకః తతో దైత్య శరౌఘాస్తే శలభానామివ వ్రజాః రురుదుః కం దిశః సర్వాగణసేనామపీడయన్ గణాః శరసతేర్భిన్నా రుధిరాసారవర్షిణః వసంత కింసుకాభాస నా ప్రజానన్ కించన తతః ప్రభగ్నం స్వబలం విలోక్య నంద్యాది లంబోదర కార్తికేయాః త్వరాన్విత దైత్యవరాన్ ప్రసహ్య నివారయామాసురమర్శనాస్తే. గణముల భయము వలన చెల్లాచెదరైన రాక్షస సేనను చూచి సేనానాయకులకు శుంభ నిశుంభులు మరియు కాలనేమి మిక్కిలి కోపించి కేకలను వేసిరి. మహాబలశాలురగు వారు ముగ్గురు వర్షాకాలమునందు మేఘముల వలె గణసైన్యముపై బాణవృష్టిని కురిపించి ఆ సైన్యమును నిలువరించిరి. అప్పుడు ఆ రాక్షసుల బాణ సమూహములు మిడుతల దండుల వలె ఆకాశమును అన్ని దిక్కులను కప్పివేసి ప్రమథగణ సైన్యము వణికిపోవునట్లు చేసినవి. అసంఖ్యాకములకు శరములచే చీల్చివేయబడిన గణముల రక్తమును ప్రవాహముగా వర్షించి వసంతకాలమునందలి కింసుక వృక్షములను బోలి ఉండిరి. వారికి ఏమి చేయవలెనో తోచలేదు. అప్పుడు నంది, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి మొదలగు గణాధ్యక్షులు తమ సైన్యము చెల్లాచెదరు అగుచుండుటను గాంచి మిక్కిలి కోపించి తొందరపడి ఆ రాక్షస వీరులను బలముగా ఎదుర్కొని ఆపివేసిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే ప్రమథ గణాసుర యుద్ధవర్ణనం నామ వింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో ప్రమథ గణ రాక్షస యుద్ధవర్ణనం అనే 20వ అధ్యాయము ముగిసినది.